హాయ్ అందరికీ. దేవరాకు పుష్ప 2కు షూటింగ్ ఎందుకు లేట్ అవుతుంది, రిలీజింగ్ డేట్కి ఎందుకు లేట్ అవుతుంది? ప్రొడక్షన్ వైజ్గా పుష్పకి చాలా ఎడిటింగ్కి సమయం బాగా పడుతుంది, కానీ డేట్ అయితే అనౌన్స్ చేశారు. చూసుకోవచ్చు ఆగస్టు 15కి. దేవరా కూడా డేట్ చేశారు, అది పడుతున్నాయి. దేవరా పుష్ప 2. ఈ దేవరా పుష్ప 2 ఇలా ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. దేవరా ఫ్యాన్స్ లైక్ చేయండి, పుష్ప ఫ్యాన్స్ కామెంట్ చేయండి. పుష్ప ఎడిటింగ్ అయితే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసింది. దేవరా అయితే ఇంకా షూటింగ్లో ఉంది. దేవరా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ దగ్గరికి వచ్చింది. ఎడిటింగ్ కూడా దగ్గర మొదలు పెడుతున్నారు. చూడడం ఫ్యాన్స్కి చాలా ఆనందంగా ఉంది. ఈ రెండు మూవీస్కి అయితే బడ్జెట్ చాలానే ఉంది. దేవరాకి వచ్చి 300 కోట్లు, పుష్ప 2కు 500 కోట్లు. దేవరా మూవీ డైరెక్టర్ కొట్టాల శివ తన ఇంతకుముందు సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది. ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అని చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. దేవరా ఫ్యాన్స్ అయితే పుష్ప డైరెక్టర్ అంటే తెలియని వాళ్ళు లేరు. సుకుమార్ అంటే ఇక వేరే లెవెల్ ఉంటుంది. పుష్ప 2 కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 500 కోట్లతోటి దూసుకుపోతున్న పుష్ప ఇప్పుడు కలెక్షన్ల వైజ్ ఎంత దూసుకుపోతుందో అంచనాలు భారీగా ఉన్నాయి. చూసుకుంటే రెండు సినిమాలు పోటాపోటీగా ఉన్నాయి. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోరుగా ఉన్నారు. చూసుకుందాం అంటూ సై అంటున్నారు. ఆగస్టు 15కి ఏది గెలుస్తుంది అనుకుంటాను. భారీ అంచనాల మీద ఉన్నాయి రెండు సినిమాలు అయితే. చిన్న సినిమాలు అయితే కావు. ఆగస్టు 15కి చూద్దాం ఏదవుతుందో. కొరటాల శివ గెలుస్తాడా, సుకుమార్ గెలుస్తాడా? నాకైతే రెండు సినిమాలు గెలవాలని ఉంది. మరి ఎలా ఉంటుందో. ఇవరకు పుష్ప 1 అయితే తెలిసిందే. పుష్ప 2 కంక్లూజన్ కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి పుష్ప మీద. ఇక దేవరాకు వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగలు ఉన్నారు. చూద్దాం ఏదవుతుందో. కానీ ఈగల్లో అయితే బడ్జెట్ పరంగా అయితే పుష్ప 2 500 కోట్ల మీద పైన ఉన్నది. దేవరా అయితే 300 కోట్లతో ఉన్నది. కానీ బడ్జెట్ విషయం కాదు ఇక్కడ, కంటెంట్ ముఖ్యం. కంటెంట్ ఉంటే ఏ ఫ్యాన్స్ అయినా థియేటర్లకి అడిగేస్తారు. కంటెంట్ ముఖ్యం అక్కడ, ఫ్యాన్స్తో సంబంధం లేదు. ఫ్యాన్స్ అయితేనే రికార్డ్స్ బద్దలు కొట్టాలంటే ఏది కాదు, ఫ్యాన్స్తో సంబంధం లేదు. కంటెంట్ ఉంటే బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది. ఈసారి చూసుకోవచ్చు. అలాగే పుష్పనైతే బాక్స్ ఆఫీస్ కాడ భారీ అంచనాలతో దూసుకుపోయింది. ఇప్పుడు పుష్ప 2 కూడా భారీ అంచనాలతో ముందుంది. దేవరా కూడా చూడొచ్చు. ఇప్పుడు కొరటాల శివ ఒకటి ఫ్లాప్, ఆచార్య ఫ్లాప్తో ఉంది కాబట్టి ఈసారి హిట్ అవుతుందని ఒక నమ్మకంతో ఉన్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెండు సినిమాలు విఎఫ్ఎక్స్ రెండు సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి విఎఫ్ఎక్స్లు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా చాలా ఎడిటింగ్ పైన ఉన్నాయి కాబట్టి చాలా టైం తీసుకున్నారు రెండు సినిమాలు. ఇలా మీరే ఏది అంచనాలు చేస్తుందో కామెంట్ చేయండి. కొరటాల శివ రికార్డ్ కొడతారా, సుకుమార్ రికార్డ్ కొడతారా చూడాల్సింది. ఇంకా ఏ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో చెప్పారు కదా. దేవరా ఫ్యాన్స్ లైక్, పుష్ప ఫ్యాన్స్ కామెంట్ చేయండి. పుష్ప ఫ్యాన్స్ ఇవాళ వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ప్లీజ్ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ షేర్ అండ్ లైక్. ప్లీజ్ స్మాల్ సబ్స్క్రైబ్ చేయండి.